నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ టీడీపీ గూటికి చేరనున్నారా? జనసేనలో చేరడానికి ఉన్న అడ్డంకులేంటి? 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గ్రంథి ఇప్పుడు రాజకీయంగా మరుగున పడే సూచనలు ఉన్నాయా? సందిగ్ధంలో గ్రంథి రాజకీయ భవిష్యత్ పడిందా? అందుకే సైకిల్ ఎక్కాలని అనుకుంటున్నారా? వైసీపీని వీడిన తర్వాత గ్రంథి భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే. గ్రంథి శ్రీనివాస్ పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన రాజకీయ నేత. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు గ్రంథి శ్రీనివాస్. ఆయన తండ్రి గ్రంథి వెంకటేశ్వరరావు ఇందిరా కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్, జనతా పార్టీలలో పనిచేశారు. గ్రంథి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. మొదటిసారిగా భీమవరం పట్టణ కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా, పశ్చిమ గోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1995లో భీమవరం అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పెన్మెత్స వెంకట నరసింహరాజుపై 7,905 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. స్వల్పకాలంలోనే వైఎస్కు బాగా దగ్గరయ్యారు. కాపు సామాజిక వర్గానికి చెందిన గ్రంథి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ సామాజిక వర్గంలో గట్టి పట్టు సాధించారు. భీమవరంలో ఏ పార్టీ నుంచి అయినా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే మొదటి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరుగుతుంది. సంఖ్యాపరంగా కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న కాపులు ఎమ్మెల్యేలుగా గెలవడం లేదు. 1955, 1962లో కాంగ్రెస్ తరఫున నాచు వెంకటరామయ్య తర్వాత 2004లో గ్రంథి శ్రీనివాస్ మాత్రమే కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కావడం విశేషం. దీంతో కాపు సామాజిక వర్గంలో చైతన్యం పెరిగింది. అప్పటి నుంచి ఏ పార్టీ తరఫునైనా భీమవరం నుంచి కాపు సామాజిక వర్గం నుంచే ఎమ్మెల్యేగా గెలవడం జరుగుతోంది. ఈ క్రమంలోనే గ్రంథి శ్రీనివాస్ 2 సార్లు విజయం సాధించారు. గ్రంథి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కొంతకాలానికి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భీమవరం మున్సిపాలిటీ నుంచి గ్రంథి శ్రీనివాస్ తల్లిని చైర్మన్ అభ్యర్థిగా పోటీ పెట్టారు. కానీ ఆ ఎన్నికల్లో గ్రంథి శ్రీనివాస్ తల్లి ఓటమి చవిచూశారు. టీడీపీకి చెందిన తోట సీతామహాలక్ష్మి విజయం సాధించారు. సొంత తల్లిని మున్సిపల్ చైర్మన్ గా గెలిపించుకోలేకపోవడంతో 2009 ఎన్నికల్లో గ్రంథి శ్రీనివాస్ కు వైఎస్ టికెట్ ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు గ్రంథి శ్రీనివాస్. ఆ సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడంతో గ్రంథి శ్రీనివాస్ 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరాడు. కానీ ఆయనకు అక్కడ కూడా టికెట్ దక్కలేదు. అప్పటికే ప్రజారాజ్యం పార్టీ టికెట్ వేరే వారికి కేటాయించారు. ఈ క్రమంలో రాష్ట్రం విడిపోవడం, కాంగ్రెస్ పార్టీని విభేదించి జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది. దీంతో గ్రంథి శ్రీనివాస్ 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆవిర్భావం నుండి ఆ పార్టీలోనే కొనసాగారు. ఈ నేపథ్యంలో 2014లో జరిగిన ఎన్నికల్లో భీమవరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కింది. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయుల చేతిలో గ్రంథి శ్రీనివాస్ ఓటమి చవిచూశారు. ఓడినా నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేశాడు గ్రంథి శ్రీనివాస్. మళ్లీ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఇక్కడే గ్రంథి శ్రీనివాస్ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చిన జనసేన పార్టీ ఆ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ తరుణంలో జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా భీమవరం నుంచి పోటీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా భీమవరం చర్చనీయాంశమైంది. ఆ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ పై 8,357 ఓట్ల మెజారిటీతో గ్రంథి శ్రీనివాస్ గెలిచారు. దీంతో రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్ ఓడించడంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథి శ్రీనివాస్ పేరు మారుమోగింది. పవన్ కళ్యాణ్ పై గెలవడంతో గ్రంథి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఖాయమనుకున్నారు అందరూ. కానీ ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నానికి మంత్రి పదవి దక్కింది. దీంతో అసంతృప్తికి లోనయ్యారు గ్రంథి శ్రీనివాస్. అయినా అధినాయకుడు జగన్ చెప్పినట్లుగానే నడుచుకున్నారు. పవన్ కళ్యాణ్ పై గెలుపుతో గ్రంథి శ్రీనివాస్ కు మంచి పేరు వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇక అతనికి ఎదురు లేదు అన్నట్లు వ్యవహరించారు. జగన్ కు వీర విధేయుడు మాదిరిగా మారిపోయారు. క్రమంగా సొంత సామాజిక వర్గానికి కూడా దూరమయ్యారు. చివరికి దాదాపు 67,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. గ్రంథి శ్రీనివాస్ 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయుల చేతిలో 66,974 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో కూడా అందరి దృష్టి భీమవరం నియోజకవర్గం ఆకర్షించింది.
మరోసారి భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని అందరూ భావించిన తరుణంలో మాజీ ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేయులు టీడీపీ నుంచి జనసేన పార్టీలోకి వచ్చారు. దీంతో భీమవరం జనసేన టికెట్ పులిపర్తి రామాంజనేయులకు కేటాయించారు. భారీ మెజారిటీతో ఓడిపోవడం, సొంత సామాజిక వర్గం దూరం కావడంతో గత డిసెంబర్లో వైసీపీకి రాజీనామా చేశారు గ్రంథి శ్రీనివాస్. అప్పటి నుంచి సైలెంట్ గానే ఉంటున్నారు. ఒక దశలో జనసేనలో చేరతారని రాజకీయ విశ్లేషకులు సైతం ఊహించారు. కానీ జనసేనలో పులపర్తి ఆంజనేయులు ఎమ్మెల్యేగా ఉండడంతో గ్రంథి శ్రీనివాస్ కి అవకాశం లేకుండా పోయింది. భీమవరం అన్నది హాటెస్ట్ పొలిటికల్ సీట్ అన్నది అందరికీ తెలిసిందే. 2019లో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఆ అసెంబ్లీ నియోజకవర్గం టాక్ ఆఫ్ ద ఏపీ అయిపోయింది. ఇక 2024లో కూడా పవన్ అక్కడి నుంచే పోటీకి దిగుతారని అంతా చివరి నిమిషం దాకా అనుకున్నారు. కానీ పవన్ పిఠాపురాన్ని ఎంచుకున్నారు. ఇదిలా ఉంటే భీమవరం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 సార్లు గెలిచారు గ్రంథి శ్రీనివాస్. పవన్ మీద గెలవడం అంటే జైంట్ కిల్లర్ గా అంతా చెప్పుకున్నారు. దీంతో ఆయనకి ఖచ్చితంగా కేబినెట్ బెర్త్ ఖరారవుతుందని లెక్కలేశారు. కానీ అలా జరగలేదు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ కారణంగానే ఆయనకి విస్తరణలో సైతం పదవి దక్కలేదని ఆయన వర్గం గట్టిగా నమ్మింది. ఇక 2024 ఎన్నికలకి ముందే ఆయన పార్టీ మారతారని వార్తలొచ్చాయి. గ్రంథి శ్రీనివాస్ మాత్రం వైసీపీకే కట్టుబడి పోటీ చేశారు. అలా ఆయన పోటీ చేసిన కూటమి ప్రభంజనం ముందు తట్టుకోలేకపోయారు. దాంతో పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఓటమి తర్వాత కొన్నాళ్ల పాటు మౌనంగా ఉన్న గ్రంథి శ్రీనివాస్ టీడీపీలోకో లేక జనసేనలోకో వెళ్తారని అంతా భావించారు. కానీ అవేవీ జరగలేదు. నెలలు గడిచిపోతున్నా గ్రంథి రాజకీయం ఏమిటో తెలియడం లేదు. అయితే ఆయన మౌనంగా అన్ని గమనిస్తున్నారని, దేనికి తొందరపడడం లేదని ఆయన అనుచరులు అంటున్నారు. భీమవరంలో జనసేన నుంచి ఎమ్మెల్యేగా పులపర్తి రామాంజనేయులు ఉన్నారు. దాంతో టీడీపీకి సరైన నాయకుడు లేరు. నాయకత్వం లేమి ఉందని విశ్లేషకులు సైతం అంటున్నారు. అయితే ఆయన టీడీపీలో చేరితే ఎంత మేరకు రాజకీయ లాభం ఉంటుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తు ఏమిటి అన్నది కూడా గ్రంథి శ్రీనివాస్ ఆలోచిస్తున్నారని అంటున్నారు. మరోవైపు ఆయన తిరిగి వైసీపీలోకే వస్తారని ప్రచారం కూడా జరిగింది. కూటమిలో చేరినా అక్కడ రాజకీయాల్లో ఇమ్మడం కష్టమన్న ఆలోచన కూడా ఉందని చెబుతున్నారు. ఇలా అనేక రకాలైన ఆలోచనలతోనే గ్రంథి శ్రీనివాస్ తన రాజకీయ ప్రకటనని ఆపుకుంటున్నారని చెబుతున్నారు. అయితే ఆయన మే నెలలో సంచలన ప్రకటన చేస్తారని ఆయన అనుచరులు అంటున్నారు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరేది మే నెలలో తెలవనుందని అర్థమవుతోంది. అంగబలం అర్ధబలం కలిగి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎదిగిన నేతగా తనకంటూ ప్రత్యేక ఓటు బ్యాంక్ని కలిగిన నాయకుడిగా గ్రంథి శ్రీనివాస్కు మంచి గుర్తింపు ఉంది. అయితే తాను వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది అన్నది గ్రంథి ఆలోచించుకునే సరైన నిర్ణయం తీసుకుంటారు అని ఆయన వర్గం అంటోంది. ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని హేమీలు సైతం ఆ పార్టీకి రాజీనామాలు చేశారు. ఆ కోవలోనే గ్రంథి శ్రీనివాస్ కూడా జగన్ కు దూరమయ్యారు. అయితే తన వ్యాపార అవసరాలు, స్థానిక రాజకీయ సమీకరణాలు బేరీజు వేసుకుని టీడీపీలో చేరడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. చూడాలి మరి గ్రంథి మే నెలలో చేసే ప్రకటన ఎలా ఉండబోతుందో. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 TV.